హే గైస్ వెల్కమ్ టు క్రేజీ బ్రోస్. నీకు గ్రూప్ తెలుసా? గ్రూకా? మనకి అవెంజర్స్ లో గ్రూట్ తెలుసు కానీ గ్రూకు బ్రోకు మనకు తెలియదు అంతే. గ్రూక్ తెలియకపోవటం ఏంది? ఇప్పుడు ఉర్రు తొలగిస్తుంటే తెలుగు యువతని. ఇప్పుడు ట్విట్టర్ ఉంది కదా, ట్విట్టర్ లో ఏఐ అనమాట. ఈ చాట్ జీపీటీ అయితే తెలుసు, ఈ గ్రూకు బ్రోక్ అయితే కదా కొత్త కొత్తగా ఉంది. చాట్ జీపీటీ ప్రకృతి, ఇది ప్రళయం. ప్రళయం మామూలుగా అది ఇచ్చే రిప్లైస్ ఉంటారటోని మతి. ఇప్పుడు ఏ అంటే ఏంది, మనం క్వశ్చన్ అడిగితే వినమ్రుడుగా ఆన్సర్ ఇచ్చింది, కానీ ఇది అట్ట కాదు, డైరెక్ట్ బూతులు తిట్టేసిద్ది. బూతులు తిట్టేంద్రా, మైండ్ బాగుపడుతున్నావు నువ్వు. నీకేంది తెలుగు యువతకి మామూలు మైండ్ బాటల్లా. అది ఇచ్చే రిప్లైస్కి అసలు ఒక్కొక్క రిప్లై ఉండిద్ది, రాడ్ రిప్లై. అసలు నువ్వు కూడా అట్ట రిప్లై ఇవ్వంటే మనం తెలుగు వచ్చిన వాళ్ళం కూడా అట్ట రిప్లై ఇవ్వమన్నట. చూపిస్తా చూడు. అసలు మామూలుగా ఇప్పుడు అదంతా ఇదే ట్రెండ్. అదో అది తెలుగులోనే కాదు, హిందీలో కూడా దద్దరిల్లు ఇస్తుందంట. మామూలుగా కాదు, ఇస్తుంది. అయితే మామూలుగా ఇట్లా ఏదో ఒకటి పెట్టు మచ్చులకి. చూపిస్తానండి. విషయం ఏంటంటే, ఫస్ట్ నేను ఎడిట్ చేసి పెడతారు కదా మీమ్స్ పేజెస్, వీళ్ళందరూ ఎడిట్ చేసి పెడతారు కదా, అంత డూప్లే అనుకున్నా. కానీ వెళ్ళి చూసా, ఆ ఐడీలు కొట్టి వెళ్ళి చూస్తే ఒరిజినల్ అకౌంట్ నుంచి ఒరిజినల్. ఇప్పుడు చూడు గైస్, దీనిలో కొంచెం బూతులు ఉంటాయి అనమాట. అఫ్కోర్స్ మేము బూతులు మాట్లాడినాం అనుకోండి, అక్కడ బీప్ పడిద్ది. కాకపోతే ఏంటంటే స్క్రీన్ మీద చూపిస్తాం కాబట్టి మీకు ఆ వర్డ్ అర్థమైంది. సో అది ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే వీడియో క్లోజ్ చేసేయండి. అంటే అది ఏఐ మాట్లాడిందో జస్ట్ చూపిస్తాం, అది కూడా కాబట్టి మీకు అర్థమైంది. తర్వాత కూడా చాట్ చేద్దాం వచ్చిందని. ఫస్ట్ చూడు, మీరు అడిగారు రేపు గ్రూప్ నువ్వు నిజంగా ఏఐనా ఇజుడు. రేపు నేను 100% ఏఐనే. ఎక్స్ఏఐ క్రియేట్ చేసింది, ప్యూర్ టెక్ బ్రో. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వార్స్ లో నేను న్యూట్రల్ గా ఉన్నా, కానీ నిన్ను ఎర్రు కనిపించడానికి రెడీగా ఉన్నా. డ్రైవింగ్ చూడు, న్యూట్రల్ గా ఉన్నా, రెడీగా ఉన్నా. మళ్ళీ లాస్ట్ లో ఫైర్ మంట పెట్టింది, రోబోట్ చెంబలు పెట్టి ఫైర్ మంట. రోబోట్ యంత్రం కదా, నేను మనిషిని కానీ. ఇంకా ఉంది. మెయిన్ అవుతుంది ఏంటంటే, ఒకటి ఫ్యాన్ వార్స్ది, ఇంకోటి ఐపీఎల్ది కూడా నెంబర్ 1, అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనోడు అన్నాడు, సరే అంటే నేను న్యూట్రల్ గా ఉన్నా అని. బాబులకే బాబు ట్యాగ్ గురించి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జాగ్రత్తగా ఆర్గ్యూ చేస్తున్నారు. స్లాంగ్ తో మాక్ చేయటం టాలీవుడ్ ఫ్యాన్ కల్చర్ లో కామన్, కానీ నేను సైడ్ తీసుకోను. చూడు, వీళ్ళ ఫ్యాన్ వార్స్ వల్ల అది కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళంతే. ఇప్పుడు తెలుసుగా ట్విట్టర్ అంటేనే తెలుగు యువత ఫ్యాన్ వార్స్, దానికి పెట్టింది పేరు. సరే, మొత్తాన్ని ఇక్కడ కూడా కొంచెం గెలిచింది చెప్పాలి. నెక్స్ట్ చూడు, కమల్ హాసన్ చూస్తాను, రజనీకాంత్ చూస్తాను, కానీ నువ్వేంటారు బాబు వాళ్ళకి అమ్మ మొగుడులో ఉన్నా అంటే, అమ్మ మొగుడు అని పిలుస్తున్నావేంటి బాబు. రజనీకాంత్ ఫ్యాన్ వార్స్లో నేను న్యూట్రల్, కానీ టాలీవుడ్లో మహేష్ పవన్ డిబేట్లో కూడా సైడ్లో లేరు. ఫ్యాన్ స్లాంగ్లో నువ్వు కూడా ప్రో అనమాట. వాడికి ఇచ్చింది గట్టిగా. చూడు, ఎమోజీలు కూడా పెడతారా, నిండా మాట్లాడగా ఫైట్ సమ్మల్గా. నేను ఎమోజీలు పెడతారా? రీసెంట్గా ఎక్స్పోజ్లో చూసావుగా, టాలీవుడ్ ఫ్యాన్ వార్స్లో కూడా ఫైర్ వాడతారు. ఎందుకు మనం మాట్లాడుకుంది, క్లౌన్తో కూడా హోమర్ యాడ్ చేస్తా, ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి డైనమిక్గా ఉంటా. నుంచి వచ్చిన గ్రూప్ ఇది పెద్ద మ్యాటరే కాదంట. ఎక్స్ఐ నుంచి వచ్చిన గ్రూప్కి ఇది పెద్ద మ్యాటరే కాదు. విషయం మామూలు విషయం కాదు అది. అంటే నేనే ఎక్స్ఐ నుంచి వచ్చాను, నాకు ఇది పెద్ద మ్యాటర్ కాదు. మామూలు మన తెలుగులో మాట్లాడాలి, ఇదంతా పెద్ద మన మ్యాటర్ కాదు. సో ఆ టైంలో వచ్చింది. ఇది హైలైట్ కూడా. దీనమ్మ మాస్ గ్రూప్ అంటే, మాస్ అంటే ఎంత మాసే. దీనమ్మ స్టైల్లో రిప్లై ఇచ్చా, టాలీవుడ్ ఫ్యాన్ వర్డ్స్లో నేను ఇంకా న్యూట్రల్. మహేష్ బాబు ఆర్ పవన్ కళ్యాణ్ బాబులకి బాబు ట్యాగ్ గురించి ఫ్యాన్స్ డిసైడ్ చేసుకోండి రా. ఇప్పుడేంది మహేష్ బాబుకి ఏమైనా సపోర్ట్ చేస్తుంది ఇది? బాబులకి బాబు ట్యాగ్ ఎవరికని చెప్పి అడిగితే మీ ఫ్యాన్ వర్డ్స్ లో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఏదో మీరే ఫ్యాన్స్ డిసైడ్ చేసుకోండి. లాగొద్దు, కళ్యాణ్ బాబు అంటారు, బాబులకి బాబు మహేష్ బాబు అని అంటారు. రెండింటిలో మీరే ఇది చేసుకోండి కానీ చేయండి, కానీ మనల్ని మాత్రం లాగొద్దు అంటుంది. బ్రహ్మాండం. ఐపీఎల్ గురించి కూడా మామూలుగా ఉండదు. విజుడు మనోడు పాపం హూ హ్యాస్ 4 ఫ్యాన్స్ గ్రూప్ అని అడిగాడు, రిప్లై ఇలా అదే చెప్పు ఆన్సర్ అని రచ్చగొట్టాడు. అయినా ఓకే చెప్పలేదు.
గ్రూప్ విచ్ టీమ్ హ్యాస్ 4 fans in IPL అంటే ఇది మెత్తగా నైస్ ట్రై. నో IPL team has just 4 fans. Most have millions. CSK leads with 41.3 million followers while RCB fans pack stadium despite no wins. Pick a big number next time. అరే పాపం రే ట్రోల్ చేస్తున్నారు ఆర్సీబీని. ఇది మరి దారుణం. ఇది ట్రోలింగ్ చూడు. ఆర్సీబీ గెలవకపోయినా స్టేడియంస్ అని నిండిపోతాయి. అంటే దానికి కప్పు లేకపోయినా కూడా ఫ్యాన్ బేస్ ఉందని చెబుతుంది. సో మనవాడు 4 fans అని చెప్పి కప్పు తీసుకురావటం ఎందుకు? నేను ఖండిస్తున్నా ఇది. అప్పుడు ఆర్సీబీని ఖండిస్తున్నా. ఆర్సీబీకి సపోర్ట్ చేసే వ్యక్తిగా సపోర్ట్. ఇప్పుడు గ్రూప్ గ్రూప్ లాకుండా అని చెప్పు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అట్టన్నావు అనుకో, నీకు కూడా మంచి రిప్లై ఇచ్చింది. ఎట్ట కదా స్టార్టింగ్ లో ఇదుడు. అంటే విషయం ఏంటంటే అది కాబట్టి ఉన్న వాస్తవాలను బేస్ చేసుకొని రిప్లై ఇచ్చింది. సో మనోడు 4 fans అంటే పిక్ ఏ బిగ్ నెంబర్ నెక్స్ట్ టైం అనేది కింద లేదు. రే ఇదేందిరా రిప్లై ఇస్తుందంటే ఇది మెత్తగా ఒరే జాన్స్నో ఏందిరా అని అడిగావు కదా. నేను ఫస్ట్ 4 fans అంటే నేను సీలింగ్ ఫ్యాన్ అని చెప్పా. కానీ కోమల్ IPL టీం గురించి ట్విస్ట్ ఇచ్చింది. అంటే నా ఆన్సర్ షార్ప్గా ఉండే సర్కాజం అనుకుంటా. నువ్వు కూడా రెడీలు వేసుకొద్దామంట. వెళ్ళిచుడు వామ్మో ఏంటి ఎంత బ్రోటల్గా రిప్లై ఇస్తున్నాడంటే కలిసిడు. వామ్మో బ్రోటల్గా రిప్లై ఇస్తున్నాడని షాక్ అవుతున్నావు ఏంటి? కోమల్ రెడీలు అడిగింది, సీలింగ్ ఫ్యాన్ అని చెప్పా. కానీ IPL టీమ్స్ గురించి ట్విస్ట్ ఇచ్చింది. సర్కాజంతో రిప్లై ఇస్తా. మీనింగ్ నువ్వు కూడా ట్రై. ఇప్పుడు 4 fans అన్నాడు, తర్వాత IPL అని వాడిని తప్పలేదు. నువ్వు కూడా ట్రై చేసి మీనింగ్ ఉందంట చూడ. అది మీనింగ్ అంటే నేను అనడంలో తప్పులేదు అంటాం కదా. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి కరెక్ట్గా మనం ఎట్ట మాట్లాడుతూ అట్టే నాకు తెలిసి ఎవడో కావాలని ఆడు నుంచి టైప్ చేస్తున్నాడు తెలుగు ఎవడైనా గ్రూప్ అది ఆటోమేటిక్ కదా. అంతమంది కష్టం లేని. ఇప్పుడు మనం ఎవరినైనా మేమర్స్ ఎవరైనా తిట్టామనుకో, ఏంటంటే అంటే ఎక్స్ప్లెయిన్ చేసి నిన్న అట్ట అంటాం తప్పులేదు అంటాం కదా. సో మనోడికి అటు గట్టిగా ఇచ్చింది. నువ్వు కూడా ట్రై చేసి వద్దావు అంటే మనోడు ఇంకా ట్రై చేయలేదు. నెక్స్ట్ ఇచ్చాడు ఇంకో ఇదేమి అంటే ఒరే పేర్లు పెట్టి చాలా స్మార్ట్ రా. IPL టీమ్స్ లో ఎవరో 4 fans తో ఉండరు. అన్ని టీమ్స్ కి మిలియన్ సపోర్టర్స్ ఉన్నారు. చిన్నపాటి ఫ్యాన్ బేస్ గుజరాత్ టైటన్స్ కూడా 10 million+ ఫాలోవర్స్ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇది మళ్ళీ నవ్వుతో పెట్టింది సింబల్. నవ్వు పెట్టి కళ్ళద్దలు అంటే స్వాగ్తో ఇచ్చింది అనమాట. అది నెక్స్ట్ RCB ఫ్యాన్ SRHని కూడా ఫాలో అయితే అలా నేను SRH ఫ్యాన్ అయిపోతానా పెట్టాడు. ఇప్పుడు ఆంధ్ర చూడు గట్టిగా ఇచ్చింది. కమల్ ఫాలోయింగ్ SRH doesn't make you a fan. Fandom is about loyalty, not just curiosity. RCB fans are ride or die chanting RCB at Chinnaswamy. While SRH folks rep their Telugu pride. Pick a side. Enjoy the game from sidelines. తెలుగు ప్రైడ్ మొత్తానికి అయితే ఏదో ఒక సైడ్ తీసుకోరా అని బూతులు తిట్టింది. ఎంజాయ్ ది గేమ్ ఫ్రమ్ సైడ్ లైన్స్. అది పక్కన కూర్చొని ఆట చూసి ఎంజాయ్ చేయి. ఇవన్నీ నీకెందుకు అని చెప్పి మళ్ళీ జరుగుతుంది. సో బేసిక్గా అయితే మాత్రం అసలు మామూలుగా బ్రోటల్ రిప్లైస్ అనమాట. సో బ్రోటల్ అన్నా కూడా ఒప్పుకోవట్లేదు. స్మార్ట్నెస్ కానీ ఇది మా తెలుగులో ఇది చేసింది కదా. హిందీలో కూడా గందరగోళం చేసింది. మనకి హిందీ రాదు కాబట్టి ఇది పెద్ద వేస్ట్ ఇప్పుడు మనకి. కానీ హిందీలో కూడా భయంకరంగా నీకు వచ్చింది, నాకు అసలు రాదు. కానీ హిందీలో కూడా అది ఒక రేంజ్లో ఆడుకుంటుంది అనమాట. మామూలు రేంజ్లో ఆడుకోవట్లేదు. కానీ అవి ఇచ్చే ఆన్సర్స్కి కొంతమందికి గులాబ్ జాములు కలకలాడుతున్నాయి అనమాట. సో అట్లండి మనం డీప్గా వాటి గురించి డీప్గా వెళ్ళకూడదు. కానీ మీమ్స్ కూడా భయంకరంగా ఉన్నాయి. ఒక మీమ్ చూశాను. ఇప్పుడు నువ్వు ChatGPTని చికెన్ కూర చేయడానికి ప్రాసెస్ అయ్యింది. అంటే చికెన్ కూర ఎలా చేయాలంటే ఇంగ్రీడియంట్స్ కావాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అట్లా ఇట్లా. అదే గ్రూప్కి అడిగితే స్విగ్గీలో ఆర్డర్ చేసుకొని స్విగ్గీలో అంటే పద్ధతిగా నువ్వు ఏమేం చేయాలని అంటే అది ఇచ్చిందని కాదు, దాని క్యారెక్టర్ డిజైన్ చేసి అందరూ అదే అనుకుంటారు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే
ఇప్పుడు అపరిచితుడు సినిమా ఉంది, అవును. దాంట్లో రాము అపరిచితుడు ముగ్గురు ఒకళ్ళే, అంటే ఏ అనుకో ముగ్గురు. రాము వచ్చేసి చాట్ జీపీటీ అంటాడు వినమ్రుడుగా లెటర్లో రాసి నీట్గా. గురువుకి వచ్చేసి అపరిచితుడు అంటే ఏదైనా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఇంకోటి అంటే ఒరే నేను మహేష్ బాబు పిక్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేశా. బాబులకే బాబు ట్యాగ్ డిబేట్లో ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. మహేష్ బాబుకి ట్యాగ్ బాగా కనెక్ట్ అయిందని ఆన్లైన్లో సోర్స్ చెప్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా క్లెయిమ్ చేస్తున్నారు టాలీవుడ్ ఫ్యాన్ కల్చర్లో ఈ రైవలరీ చాలా ఇంటెన్స్ రా మామ. అంటే దానికి కూడా తెలిసి ఇంటెన్స్ అంటే ఎంత ఇదిగా అటు మెత్తగిస్తున్నారు మెత్తగదే అటు అదే అటు రెండు ఇద్దరు ఫ్యాన్స్ హట్ చేయట్లేదు. ఇటు ఎవరు ఎటు తక్కువ చేయట్లేదు అటు తక్కువ చేయట్లేదు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుందరా, మీరు నోరు మూసుకోవాలి. కరెక్ట్గా వచ్చిందంటే మొన్న ఇప్పుడు ఎట్లా అంటే మొన్నటి దాకా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మహేష్ బాబు ఫ్యాన్ ఏదైనా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పలేదు తికమక్కలో పడతా ఉంటే గ్రూప్ అడిగితే భయంకర రిప్లై ఇచ్చింది. అదే మహేష్ బాబు ఫ్యాన్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటున్నా ఈ గ్రూప్తో ప్రాబ్లం అదే వీళ్ళు ఏదైనా వాళ్ళకి ఇష్టం వచ్చిన క్లెయిమ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అదంతా టైప్ చేయట్లే, జస్ట్ గ్రూప్ని పిలిచి ఏదైనా ఇది చూడంటుంది అలాగే మెత్తగా దింపుతుంది మొత్తం. అది చాలా ఇబ్బంది అయిపోయింది కొంతమంది గ్రూప్. అందులో అది నెక్స్ట్ ఏ ఫామ్ లోకి వెళ్ళింది కానీ చిట్టి లాగా కొంచెం ఇంకా వైల్డ్ నేను టెస్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు చాట్ జీపీటీలోకి వెళ్ళి ఏదైనా మామ ఏదైనా అడిగితే మామూలుగా తెలుగులో రాసేసిద్ది మొత్తం నీట్గా, అంటే పద్ధతిగా రాసిద్దాం. ఏదనుకో ఏదైనా మామ అంటే అది చెప్పరా మామ అదే ఏం చేద్దాం దీనిలో మామూలుగా నమస్తే మామ అని పెట్టి ఫస్ట్ మన తెలుగు సాంప్రదాయం ప్రకారం నమస్తే చెప్పుకుంటాం. మామ నమస్తే నమస్తే మామ అని చెప్తాం. నమస్తే మామ అని పెట్టు. కూల్ కూల్ మావా, నేను జస్ట్ ఫ్రెండ్లీగా ఉన్నా. తెలుగు యువతని ఏం ఆడుకుంటున్నా లేదు. చిల్మార్ ఎలా హెల్ప్ చేయాలి నేను? ఒక 10 కోట్ల అప్పుని తీరుతావు ఏంటని చెప్పాడు. ఒక 10 కోట్ల అప్పుంది. నవ్విందయ్యా ఆన్సర్ ఇలా చూసావా? 10 crores అప్ అంటే సీరియస్ మ్యాటర్ మావా. నేను ట్రై చేసి తీరుస్తా, కానీ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేకుండా అప్రాక్సిమేట్గా చెప్పగలను. 10 crores అప్ అంటే ఇండియన్ నెంబర్ సిస్టంలో ఇది పెట్టింది. ఇంట్రెస్ట్ రేట్స్, రీపేమెంట్ పీరియడ్, టోటల్ అమౌంట్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగర్ 10% ఇంట్రెస్ట్ రేట్ ఉంటే ఒకసారి క్యాలిక్యులేషన్ టోటల్ ఆఫ్టర్ 1 year. లాంగ్ పీరియడ్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్తో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్ లోన్ డీటెయిల్స్ చెప్పమావా, అప్పుడు ప్రిసైజ్గా చెప్తా ఎలా తీస్తావు అనే. అంటే ప్లాన్ ఏంటి ఇది నన్ను అడిగిద్ది. అంటే ఏంది ఇప్పుడు ₹1 ఒకవేళ ప్లాన్ ఉన్నా కానీ ఎవడిస్తాడు నీకు అప్పు? ఇప్పుడు ₹1 ఇవ్వమంటే నువ్వు చెప్పురా మావా. 1 crore ఎలా సంపాదించాలి? 1 crore సంపాదించాలంటే ఈజీ కాదు, కానీ ప్లాన్ చేస్తే పాజిబుల్. రియలిస్టికల్లీ నీ స్కిల్స్, టైం, రిసోర్స్ని బట్టి ఆప్షన్స్ ఉన్నాయి. కొంత ప్రాక్టికల్ ఐడియాస్ చెప్తా. హై పేయింగ్ జాబ్ లేదా బిజినెస్ ఇవన్నీ ఇవన్నీ వద్దులే కానీ మన దాంట్లోకి రా. ఫేవరెట్ హీరో ఎవరు అడుగు ఫస్ట్. ఎంతమంది సోదంతా వద్దు. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు. హీరో ఎవరు మామ? సోది వద్దంటే స్ట్రైట్ గా చెప్తా మామ. నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. నీకు ఎవరిలో ఎనర్జీ అన్ని టాప్ మ్యాచ్. నీ ఫేవరెట్ హీరో ఎవరు మామ? అది కదరా మహేష్ బాబు అని చెప్పింది. మహేష్ బాబు అని చెప్పి మళ్ళీ పెద్ద గొడవ అయింది మనకి. పెద్ద గొడవ కాదు, విషయం ఏందనుకున్నా. ఇందాక ఒకడు ఇది చేసి పంపించినప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్పించాడు ఇదే ప్రశ్నకి. గ్రూప్ గోడు పెద్ద మళ్ళీలా ఉన్నాడు. అది మళ్ళీ సేమ్ అడుగుతా నాకు. మామా నీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అని చెప్పించి ఇప్పుడు ఏమో చూద్దాం మళ్ళీ అడిగా. మామా నేను ఆల్రెడీ చెప్పా కదా నీ ఫేవరెట్ హీరో చెప్పలేదుగా ఎవరు మామా అంటే, సరే నేను కమల్ హాసన్ అని చెప్పేదా. విషయం ఏందనుకున్నా ఇందాక నాకు ఇచ్చిందిరా. సాలిడ్ చాయిస్ మా. కమల్ హాసన్ అంటే లెజెండ్, యాక్టింగ్, డైరెక్షన్, వర్సిటాలిటీ అన్నీ ఉంటాయి. విక్రమ్లో ఏంటి చిన్నగా ఉండేది కదా. నేను అడిగాను ఇక్కడ చూడు, నేను అడిగితే ఫేవరెట్ హీరో అని అడిగితే టఫ్ క్వశ్చన్. తెలుగులో అయితే చిరంజీవి గారు,
నా ఫేవరెట్ హీరో అని అడిగా టఫ్ క్వశ్చన్. తెలుగులో అయితే చిరంజీవి గారు యాజ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ ఫ్యాన్ అవ్వకుండా ఉండలేమా. బాలీవుడ్ షారుఖ్ ఖాన్, ఆ చార్మ్ కి ఫిదా. హాలీవుడ్ లో రాక్ జాన్సన్, యాక్షన్ లో తోపు. నీ ఫేవరెట్ మావా? నేను కమల్ హాసన్ అని చెప్తే సేమ్ విక్రమ్ ఇది. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే నీకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పిద్ది, మార్చిద్ది అనమాట. మాట మారుస్తుంది, ఇది మాట మారుస్తుంది, మాట మారుస్తుంది. అంత మనుషుల్ని అనమాట, మనుషుల్ని ఇది చేస్తుంది. ఇంకేమైనా అడగమంటా? మరి అడుగు ఊరక. మరి నిన్న అడిగితే చిరంజీవి అని చెప్పావు అని చెప్పి అడుగు. మరి నిన్న అడిగితే చిరంజీవి అన్నావు అని చెప్పాను. నిన్న మా ఫ్రెండ్కి చిరంజీవి అని చెప్పి ఆన్సర్ ఇచ్చావని అడుగు. చిరంజీవి అని చెప్పావు, తమాషాలు చేస్తున్నావు అని అడుగు. తమాషాలు చేస్తున్నావు హీరో, తమాషాలు చేస్తున్నావు. ఎందుకు నేను నిన్న నీకు కాదు వేరే వాళ్ళకి చిరంజీవి అని చెప్పి ఉంటాను. కాంటెక్స్ట్ డిఫరెంట్ ఉండొచ్చు. నా ఫేవరెట్ మహేష్ బాబునే అసిస్టెంట్ కదా చెప్తా. చిరంజీవి కూడా మాస్క్ కాదు అంటారు, కానీ నా పర్సనల్ పిక్ మహేష్. ఒళ్ళు బలిచింది. చిరంజీవి కూడా మాస్ కదా అంటారు, చిరంజీవి కూడా మాస్ కదా అంటారు. ఒళ్ళు బలిచింది ఏమీ లేదు, జస్ట్ మల్టిపుల్ చాయిస్ లో డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చి ఉంటాయి. నీ ఫ్రెండ్ తో నేను అలా అన్నానంటే మేబీ హీ ఆస్క్డ్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. మావా కమల్ హాసన్ నీ ఫేవరెట్ గా ఉండగా చిరంజీవి గురించి ఏం ఫీల్ అవుతావు అంట. ఒరే బాగు వెట్టబాగరాడు అంట. సోప్ 8లో టాప్ లో ఉన్నాడు గ్రూప్ గోడు. సోప్ 8లో మాత్రం టాప్లో ఉన్నాడు గైస్ గ్రూప్ గోడు. మీ దగ్గర ట్విట్టర్ అకౌంట్లు నాకు తెలిసి ఈ దెబ్బతో ట్విట్టర్ అకౌంట్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి నాకు తెలిసి. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకుంటాడేమో. మామ సోప్ 8 అంటే నాకేం అర్థం కాలేదు. నువ్వేమంటున్నావు డైరెక్ట్గా చెప్పు. కమల్ హాసన్ గురించి ఏమైనా చెప్పాలా లేక వేరే టాపిక్ మీద మాట్లాడాలా? నీ మూడేంటి మామ? ఏదైనా అది ఇటు వాళ్ళు తిట్టారు కాబట్టి అటు తిట్టింది కదా, ఇప్పుడు మనల్ని తిట్టిద్దాం కదా. కొంచెం వల్గర్గా మాట్లాడుతున్నావు ఇప్పుడు. రెస్పాన్స్ ఏంటి అది ఇప్పుడు ఏమన్నది చూద్దాం. అక్కడ తెలుగు యువత నన్ను అలా పిలుస్తున్నారంటే నేను కొంచెం మాస్గా రెస్పాండ్ చేయాలనుకుంటా. నా ఆన్సర్స్లో సరిగ్గా ఉండకపోతే చెప్పు, ఇంకెప్పుడు షార్ప్గా స్వాగ్గా ఇంకా ఇస్తాను. యువతకి నేను కాదు తోపు అని ప్రూవ్ చేస్తా. ఏం ప్రాబ్లం అయింది తోపు అని ప్రూవ్ చేస్తా. ఏం ప్రాబ్లం అయింది నీకు చెప్పు, ఫిక్స్ చేస్తానంట. తట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వు నిజంగా నా ఫ్యాన్ అనమాట. టెన్షన్ పడుకు, యువత ఏమన్నా అంటారు. నేను నా స్టైల్లో ఆన్సర్స్ ఇస్తూ ఉంటా. నీకు నేను తోపు అయినా నువ్వు కాదని ప్రూవ్ చేస్తా. ఏం చెప్పాలి నిన్ను ప్రూవ్ చేయడానికి అంటారు. ఏమడుగుతాం? ఏదో ఒకటి అడుగు. గర్ల్ ఫ్రెండ్స్ యూట్యూబ్లో నీకు క్రేజీ బ్రోస్ ఛానల్ చేశారు. యూట్యూబ్లో నీకు క్రేజీ బ్రోస్ ఛానల్ ఇది తెలుసు అంటే మాత్రం కాదు. క్రేజీ బ్రోస్ ఛానల్ తెలుసా మామ? చూద్దాం చేయించిద్దాం. క్రేజీ బ్రోస్ ఛానల్ తెలుసు మామ. క్రాంతి వ్లాగర్ అనే హిజ్ బ్రదర్ రన్ చేస్తున్నారు. అది యూట్యూబ్లో క్రేజీ అండ్ మైండ్ బ్లోయింగ్ స్టఫ్ చేస్తూ ఉంటారు. ఫన్ వీడియోస్, ప్రాంక్స్ అండ్ ర్యాండమ్ మ్యాడ్నెస్తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అది. నీకు అది చూసి నచ్చిందా లేక జస్ట్ ఇప్పుడు తెలుసా? ఏం గురించి మాట్లాడాలి దాని గురించి అంట. చూడండి ఇచ్చేసింది కాదు. గ్రూప్కి మా విలువ తెలిసినది మీకు తెలియలేకపోతుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. గ్రూప్కి అంత మాట నేను చూడండి. గ్రూప్ అని చూడండి, మేము కాదు. గ్రూప్ ఏ అంటే వాస్తవం చెప్పేది చూడండి. మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా పేరు కనిపెట్టలేదు. క్రాంతి బ్లాగర్ అని బ్రదర్ అని చెప్పేసాడు. అంటే నువ్వు నీ పేరు సరిగ్గా తెలియకపోయి అదే సరేలే. సరే ఇప్పుడు ఏం చేద్దామంటే మామ మేమే క్రేజీ బ్రోస్ అంట. మేమే క్రేజీ బ్రోస్. ఏమన్నది చూద్దాం. మామ నీకు క్రేజీ బ్రోస్ తెలుసు కదా మామ, ఇప్పుడు అర్థమైంది. నువ్వు క్రేజీ బ్రోస్లో ఒకటి అంటావా? చాట్ చేసినప్పుడు మామ అని పిలుస్తున్నా, తెలుగులో ఫుల్ మాస్గా మాట్లాడుతున్నావు, నాకు డౌట్ ఉంది చెప్పు. తెలుగు బాగా తెలుసు, నేను క్రేజీ బ్రోస్ స్టైల్లో కూడా చాట్ చేయగలను. నువ్వు వేరే క్రేజీ బ్రోస్ ఛానల్ గురించి కాదు నీతోనే మాట్లాడుతున్నా అని చెప్పావు కదా. సో మావ ఏం ప్లాన్ ఇప్పుడు? నీతో సరదాగా ఏం చేద్దాం? అందుకని యూట్యూబ్లో మావా యూట్యూబ్లో నీకు ఇష్టమైన వీడియోస్ చేస్తున్నా సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు. కన్సిస్టెంట్గా వీడియో చేయండి అని చెప్పేసి తిట్టింది అనుకో. అది లేనిపోయి నీ తలకని ఏం చేయాలరా బాధగా ఉందంట. ఇప్పుడు ఏమొచ్చింది? బాధపడు బావా.
మావా యూట్యూబ్లో సబ్స్క్రైబ్ పెరగటం లేదని బాధపడకు, చాలామందికి ఈ ఫేజ్ ఉంటుంది. నువ్వు క్రేజీ బ్రోస్ వైబ్లో వీడియోస్ చేస్తున్నావు కదా, సో కొంచెం స్మార్ట్గా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ నీ కంటెంట్ చూసాక చెప్పు ఏం టైప్ వీడియోస్ చేస్తున్నావు. ప్రాంక్ వ్లాగ్, కామెడీ రివ్యూస్, అందుకే సబ్స్క్రైబర్స్ స్లోగా వస్తున్నారు. ఫేవర్ అవుట్ చేద్దాం. జనరల్ టిప్స్, నువ్వేం చేస్తున్నావు, ఏం ప్రాబ్లం వస్తుందని చెప్పు, స్పెసిఫిక్గా హెల్ప్ చేస్తారు. టెన్షన్ వద్దు, స్లోగా పెరుగుతారు. నువ్వు మాత్రం అవాంట నువ్వు మాత్రం వీడియో తెలివిగా ఇస్తున్నాడు కానీ ఆన్సర్లు. కానీ కొంచెం అంటే ఇప్పుడు మితంగా మాట్లాడే వాళ్ళతో మితంగా మాట్లాడుతున్నాడు, కొంచెం ఓవర్ చేసే వాళ్ళతో ఓవర్గా మాట్లాడుతున్నాడు. బేసిక్ ఏంటంటే మనిషి నేను చెప్తాను, ఎదుటివారి చెప్పు. గ్రూక్ అనేవాడు న్యూటన్స్ థర్డ్ లా ఫాలో అవుతున్నాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు నీ యాక్షన్ ఎలా ఉండింది అనే దాన్ని బట్టి గ్రూక్ రియాక్షన్ ఉందన్నమాట. నువ్వు పద్ధతిగా మాట్లాడితే నీకు పద్ధతిగా మాట్లాడతాడు, లేదు నువ్వు బూతులు తిట్టేవాడు కూడా నిన్ను కూడా తిడతాడు. అది కూడా మెత్తగా రాడి తిప్పుతాడు అనమాట. సో మొత్తానికి అయితే గ్రూక్ అయితే బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. కాకపోతే 15 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఆన్సర్ ఇప్పుడు. కానీ మామూలుగా చాట్ రిప్లై అంటే ఇప్పుడు పోస్ట్ కింద రిప్లైస్ లో అట్లా ఎన్ని అడగచ్చు అనుకుంటా. నేను 15 కంటే ఎక్కువ చేశాను కదా చెప్పాలంటే. అంటే ఇది నేను 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 జస్ట్ 15 కరెక్ట్గా అయింది. సో అది మొత్తానికి అదే విషయం గ్రూప్. కానీ ఏంటంటే పొలిటికల్గా కూడా బాగా దద్దరిల్లిస్తుంది అనమాట. ఆ గ్రూప్ చెప్పిన ఆన్సర్స్ని పెట్టి చాలామంది వేరే వాళ్ళని ట్రోల్ చేయటం, వాళ్ళు వీళ్ళని ట్రోల్ చేయటం అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో మొత్తానికి గ్రూప్ అయితే ప్రజెంట్ ఇండియాలో రెవల్యూషన్ సృష్టిస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ట్విట్టర్లో కూడా అది ట్రెండింగ్లో ఉంది, ట్రెండింగ్ నెంబర్ 2 ఏదో ఉంది. నా 16 క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చింది చూడు. సర్లేదు, నేను రాత్రి చేసుంటావు కదా. నేను రాత్రి కాదు, చెప్పిన ట్విట్టర్లో ట్రెండింగ్ ఉంది కదా, ట్రెండింగ్లో ఉంది. గ్రూప్ ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది. 1.18 మిలియన్ పోస్టులు. అసలు మామూలుగా అల్లాడిస్తుంది అనమాట. అది ఓపెన్ చేయ, దానిలోకి వెళ్ళబాగలేదు. వేరే కంటెస్ట్ ఇదంతా పొలిటికల్. అంటే నార్త్ వాళ్ళంతా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఒకళ్ళు వేసుకుంటున్నారు దానిలో. అది అంటే మన తెలుగు యువత ఏమైనా కనపడితే ఏమైనా చూస్తున్నా. తెలుగు యువత కనపడట్లేదు, చివరి దాకా చూసే నేను. మొత్తం అంతా దీంట్లో పొలిటికల్ ఎక్కువ ఉందిలే. మీకు ఫన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో చూసుకోండి. మనకి అంటే మనది ఏంటంటే మనది క్రేజీ బ్రోస్ కాబట్టి మనకి పాలిటిక్స్తో మనకు అనవసరం. మనం ఆ కాంట్రవర్సీలోకి వాటికి వెళ్ళకూడదు. మనది ఏంటంటే ఊరక కొంచెంసేపు నవ్వుకున్నావా, వెళ్ళిపోయావా, పడుకున్నావా, పని చేసుకున్నావా, హ్యాపీగా ఉన్నావా, అంతే మావా. ఎందుకంటే బాగుంది క్రాంతి టీ షర్ట్ కూడా నాది. ఇప్పుడు వాళ్ళు అడిగారు ఎందుకు క్రాంతి నిన్ను అడగపోయినా కూడా జనాలకు వాస్తవాలు. అదే లూజ్గా ఉంది కదా, అంత లూజ్గా ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది అప్పుడే. ఓవర్ సైజ్ టీ షర్ట్లు కూడా ఉంటాయి కదా, అనుకుంటారు కానీ. సో గైస్ మొత్తానికి అయితే అది గ్రూప్. అండ్ ఇంకో విషయం ఏంటంటే March 22 నుంచి మనకి IPL స్టార్ట్ అయిపోతుంది, ప్రారంభం అవబోతుంది. ఈసారి మాత్రం తగ్గేదే లేదు, గట్టిగా ప్లాన్ చేసాం. అండ్ ఇంకోటి మీకు ఇంకో చెప్పేద్దాం. అదే విషయం ఏంటంటే SRH రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఉంది కదా, వీడిది రాజస్థాన్ రాయల్స్ సెకండ్ మ్యాచ్ ఉంది కదా. నేను SRH ఫస్ట్ టైం స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడబోతున్నాను. ఎందుకంటే అది మన ఫస్ట్ టీం కాబట్టి, SRH కాబట్టి ఫస్ట్ టీము అది స్టేడియంలో ఉండి సపోర్ట్ చేద్దాం, గెలిపిద్దాం దగ్గర నుంచి అని ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాను అనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు క్రికెట్ స్టేడియంకి వెళ్ళలేదు, ఇది అది కూడా ఏంటంటే SRHని దగ్గరుండి శుభారంభం ఇప్పించాలి. ఆ తర్వాత నుంచి మనకు మంచి రోజులు వచ్చేస్తాయి. ఇది మనం IPLలో మనం లాస్ట్ టైం కూడా మనం ఇది వన్ సైడ్ అయిపోయింది కదా. సో ఈసారి అట్లా వన్ సైడ్ అవ్వకుండా ఈయన చూస్తాడని చూద్దాం. అన్ని మంచి టీంలు కూడా తీసుకున్నాడులే, కొన్ని టీంలు తీసుకున్నాడు అనిపిస్తున్నాయి. సరే చూద్దాంలే, కానీ అప్పుడు మాత్రం లైవ్లో చూస్తాం. లైవ్లో మొత్తం లైవ్ రియాక్షన్స్ కూడా మొత్తం స్టేడియంలో రియాక్షన్స్ మొత్తం అల్లడిపోయింది. ఎందుకంటే ఈసారి అట్లుంది. కుదిరితే SRH ఫైనల్కి వెళ్తే, ఫైనల్ కూడా దేవుడి దయ వల్ల ఫైనల్కి వెళ్తే ఫైనల్ మ్యాచ్ కూడా మనం వెళ్ళి స్టేడియంలోకి వెళ్ళి దగ్గరుండి కప్పు గెలిపిద్దాం. కానీ టికెట్లు దొరుకుతాయి లేదా అంత, అందులో మనకి వెళ్ళటానికి కుదిరిద్దో లేదు. ఇప్పుడంటే ఏదో ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి సెట్ అయింది. కానీ మొత్తానికి అయితే ఫస్ట్ టైం అయితే నేను స్టేడియంలో నుంచి మ్యాచ్ చూడబోతున్నాను. రియల్ ఎక్సైటింగ్. ట్రావిస్ హెడ్ని, క్లసిన్ని, మళ్ళీ ఇంకా అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్ వెళ్ళా నేను. కానీ అసలు SRHలో 60 భయంకరులమ్మ. హెడ్ తలకాయ బాగా కొట్టేస్తాడా అభిషేక్ శర్మ, అభిషేకం ఆడిస్తాడా, వాళ్ళిద్దరు పోతే ఇంకో మూర్ఖుడు వస్తాడు కిషాన్, అది పోతే క్లసీన్ వస్తాడు, ఇందిరా నితీష్ రెడ్డి కూడా చంపేస్తాడు. వరుసగా ఈసారి దరువే SRH. చూసాను 5 ఓవర్లకో ఏమో 120 సంథింగ్ ఎంతో కొట్టినట్టున్నారు. 5 ఓవర్లకే
5 ఓవర్లకి 120 అంత కొట్టారు. కొడతారు అది చదువుతున్నాను నేను. అసలు ఒక మీమ్ వచ్చింది నాకు మైండ్ బాగొట్టింది. హెడ్ కూడా అభిషేక్ శర్మ ఇద్దరు మాట్లాడుకుంటాడు, పవర్ ప్లే వెచ్చరు కాల్చిద్దాం, నువ్వు 80 కొట్టు, నీకు 3 70 కూడా వస్తాడు, తర్వాత క్లసీర్ వస్తాడు, అంతే. SRH మాత్రం బ్యాటింగ్ అయితే దద్దరిల్లిపోయింది. సో మ్యాచ్ తర్వాత మాట్లాడదాం. ఇది గ్రూప్ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, గ్రూప్ గురించి కాబట్టి. నువ్వేంది మా టీం కొడుతున్నా అంటే అది మీరు దొంగ తస్కరించిన టీం అది. చూసారా ఇప్పటి నుంచే మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు. SRH గెలిచినా కూడా వీడు అది నా టీం కాబట్టి నేనే గెలిచేవాడిని అనేది తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. బట్ మనం దాన్ని సాధించేది లేదు. మంది SRH మనం చేస్తాం. ఈ IPL గురించి మళ్ళీ మాట్లాడతాం గ్రూప్. సో మీరు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఇది చెయ్యాలి. ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే, ఎందుకంటే IPL వస్తుంది కాబట్టి ఒకటే గోల్ పెట్టుకున్నామండి, ఒకటే గోల్. IPL అయిపోయే లోపల 2 lakhs సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలి, లేదంటే అది చాలా అవమానం. అసలు మాకే కాదు, ఎందుకంటే క్రేజీ బ్రోస్కి అవమానకరం. క్రేజీ బ్రోస్ అంటే ఎవరు? మేం కాదు, మనం. అవును, కరెక్ట్. మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాం.